26 అధికం. కొత్తగా ఐఐఎస్సిలో 120 సీట్లు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీఐలోను భారీగా పెంపు. మొత్తం 67,323 సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ షురు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మేము అధికారంలోకి వచ్చాక రాజధానిలో రైతులు కోరుకున్నట్టే చేస్తాం, మేము అధికారంలోకి వచ్చా రాజధానిలో రైతులు ఏం కావాలో దాని ప్రకారం పనిచేస్తాం, బలవంత భూసేకరణ సమస్య ఉండదు, అవసరమైతే భూములు వెనక్కిస్తామని వైకాపా అధినేత జగన్ అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులు కొంతమందితో సమావేశమయ్యారు. ఇప్పుడు భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి మేము అధికారంలోకి వచ్చాక శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. భూములు ఇవ్వని రైతుల కేసులో వాళ్ళ తరపున వైకాపా న్యాయ విభాగమే పోరాడుతుందని చెప్పారు. రైతులు భూమి ఇవ్వకపోతే వాళ్ళ భూముల్లో కాలువ తవ్వడం, రోడ్లు వేయడం, దగ్గరలో రిజర్వాయర్లు ఉంటే వాడికి గండి కొట్టి నీరు పారేలా చేయడం దారుణం. ఇలా దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాజధాని కోసం ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఇప్పుడు మరో 50,000 ఎకరాలను ఎందుకు తీసుకున్నారని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడున్న పద్ధతిలోనే వెళ్తే రాష్ట్రానికి మరో 30 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఉండదన్నారు. అందువల్లే తాను మావిగన్ని ప్రతిపాదించానని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ మధ్య 110 కిలోమీటర్ల హైవే ఉంది. ఆ రోడ్డుకి ఇరువైపులా 400 ఎకరాల భూమి ఉంది. రాజధానికి సరిపోతుంది. అమరావతిలో కట్టేది ఆపేసి అక్కడ పెట్టే ఖర్చులో కొంత మావిగన్లో పెట్టమని చంద్రబాబుకి చెబుతున్నా ఆయనకి ఇది ఎక్కదు, ఎందుకంటే అమరావతిలో నిరంతరం కడుతూ ఉంటే కమిషన్లు వస్తూ ఉంటాయంటూ జగన్ ఆరోపించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి మా భూములు ఇవ్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి రాజధాని ప్రాంత రైతుల స్పష్టీకరణ. పచ్చని పంటలు పండే పొలాలు లాక్కుంటుంది, మా ప్రమేయం లేకుండా దుర్మార్గంగా ప్లాట్లు వేస్తుంది, లేఅవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తుంది, పొలాలన్నింటినీ చెరువులా తవ్వేస్తుంది, తరతరాలుగా వస్తున్న భూములు పోతే మేము ఎలా బతకాలి, మాకు మా పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తుంది, చంద్రబాబు తీరుతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, చంద్రబాబు లోకేష్ మా గోడు వినిపించుకోలేదు, అందుకే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గెలిచాం, ఆయన మా కష్టం విని నేను ఉన్నానంటూ అండగా నిలిచారు, న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల రైతులు వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే అమరావతి రైతులు